నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. పాతపట్నం శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు శుక్రవారం ఉదయం పాతపట్నంలో వెలసి ఉన్న ఉత్కలాంధ్ర ఆరాధ్య జైవం శ్రీ 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 నీలామణి దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిభ గల క్రీడా బృందం తుంగభద్ర వారియర్స్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా హోటల్ గ్రీన్ పార్కులో మీటింగ్ విత్ గ్రేటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ తుంగభద్ర వారియర్స్ యాజమాన్య శేషు నాకు చిరకాల మిత్రుడని, ఈ ఫ్రాంచైజీలో క్రీడాకారులందరూ ప్రతిభ కలచారని, రకరకాల వేదికలో వీరంతా రాణించి తిరుగులేని విజేతలుగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని, సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. జలమూరు మండలం రావిపాడు గ్రామానికి చెందిన కింజారపు సింహాచలం అనారోగ్యంతో వైద్య ఖర్చుల నిమిత్తం చేసిన దరఖాస్తు మేరకు శుక్రవారం పోలాకి మండలం మబాగాంలో బాధితునికి 26,248 రూపాయల చెక్కును అందజేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని గురుకుల పాఠశాల హాస్టల్ అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విద్యార్థులను ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టుకు టీచర్స్ లేరని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కరిస్తామని విద్యార్థులకు తెలిపారు. అంగన్వాడీలో పాలు, బాలామృతం లేకపోవడంతో ఎందుకు రాలేదని అంగన్వాడీ టీచర్ను తనదైన స్టైల్లో ప్రశ్నించారు. నువ్వు టెన్షన్ పడకపోతే నేను సింపుల్గా అడుగుతాను, భయపడదు. నేను అనేది ఏంటంటే 24 మంది టీచర్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళల్లో 5-6 మంది అయినా 3 ఏళ్ళు నిండిపోతాయి కదా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావడం లేదు? మీరు మంచిగా చెప్పాలా, చెప్తే వాళ్ళు వస్తారు. మీరు మంచిగా ఏదైనా మంచిగా పిల్లలకి ఏబిసిడ్లు, కొన్ని పదాలు ఇవన్నీ నేర్పిస్తే రైమ్స్, వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. మీరు అవి మీ ఇంట్రెస్ట్గా, మీ ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉందంటే మీ ఫెయిల్యూర్, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినామని మీకు కూడా వర్క్ అది ఇది అని ఇప్పుడు మళ్ళీ ఇది కూడా పెట్టారు కదండి, సీఎం మాత్రం అన్నది వీళ్ళకి ఇచ్చినట్టున్నారు. వీళ్ళకన్నీ ఈ పనులు ఇచ్చి వీళ్ళని చూసుకోమంటే ఆడ చూసుకుంటారు టీచర్. ఇబ్బంది లేదు, అదే నేను చెప్పేది. అంతేనా? ఫ్రీ ఇది ఇది ఎంతమంది? ఇది అంటే ఏజ్ల వైజ్గా వేసుకున్నాం. 1 2 3 4 4 11 4 11 15 15 1 7 21 28 ఉన్నారా? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్. రాజశ్రీ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు మరియు చామకూరి శ్రీధర్ గారు, మదనపల్లె HDPO గారు అయిన మహేంద్ర గారు మరియు బి కోతకోట ఇన్స్పెక్టర్ జీవన్ గంగనాథ్ బాబు వారు ముగ్గురు కలిసి హార్సీ హిల్స్లో టోల్ గేట్ వద్ద నుండి హార్సీ హిల్స్ కొండపైన మొత్తాన్ని పరిశీలించి మొత్తం సీసీ కెమెరా సర్వీస్ లైన్స్లో ఉంటుంది. హోటల్స్, రిసార్ట్స్ మరియు లాడ్జ్ల వద్ద కూడా ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదు. చేసిన ఎడల ఓపెన్ డ్రింకింగ్ చేసిన వారిపై మరియు సంబంధిత ఓనర్స్పై చట్టపరమైన చర్యలు తీసుకునబడును. హార్సిలీ హిల్స్ కొండ అంతను డ్రోన్ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. డ్రాగన్ లైట్స్, బెల్ హెల్లర్స్ ఉపయోగించి పర్యవేక్షణలో ఉంటుంది. హార్సిలీ హిల్స్ కొండపైకి వెళ్లేవారు ఇద్దరు తప్పనిసరిగా హెల్మెట్స్ ధరించాలి. హార్సిలీ హిల్స్ కొండపైకి వెళ్లి మద్యం సేవించి వాహనాలు నడపరాదు. మైనర్స్కి హార్సిలీ హిల్స్ కొండపైకి అనుమతి లేదు. అలా వచ్చినచో వారి తల్లిదండ్రులపైన చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. ఆదర్శ దంపతులు భాస్కర్ భవానీ దంపతులు అని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఆంజనేయనగర్ ఆయన కార్యాలయంలో భాస్కర్ భవానీ దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకొని కేక్ను కట్ చేయించి పూలదండలు వేసి దుశ్శాలవాళ్లతో ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీ న్యూస్ అధినేతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నా స్నేహితుడు బివి భాస్కర్ భవానీ దంపతులు ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని తెలిపారు. అనంతరం రిటైర్డ్ ఎంఆర్ఓ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ స్నేహానికి విలువనిచ్చే ప్రముఖ న్యాయవాది పులగన్ రామకృష్ణ అని మా మిత్ర బృందంలో ఒకరిగా భాస్కర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఈ రోజు ఇలా సత్కరించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ లాయర్గా రామకృష్ణారెడ్డి ప్రజాసేవ చేస్తూ ఫీజులు తీసుకోకుండా ఎన్నో కేసులు వాదించారని, లేని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చే మంచి మనిషి రామకృష్ణారెడ్డి అని తెలిపారు. ఈ రోజు మా పెళ్లి రోజు అలాగే నా శ్రీమతి పుట్టినరోజును కలుపుకొని ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లాయర్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకెంతో ఆత్మీయుడు, శ్రేయాభిలాషి, నేను చేసే ప్రతి సామాజిక సేవలో కూడా తన వంతు సాయం ఎప్పుడు నిత్యం నా వెంట ఉండి నన్ను కూడా మరింత ప్రోత్సహించి నడిపే మా భాస్కర్ గారి యొక్క పెళ్లి రోజు 29 వసంతాలు పూర్తి చేసుకున్నారు ఆయన. చాలా ఆనందంగా ఉంది. అయితే మాకు మధ్యాహ్నమే తెలిసింది, పెళ్లి రోజు తెలిసింది. ఇంకా అక్కడి నుంచి మాకు కూడా అంటే మా ఆఫీస్లో కూడా ఆయన పెళ్లి రోజు మాకు ఒక చిన్న పండగే. అంతేకాదు మరి భాస్కర్ గారు సతీమణి భవానీ గారి బర్త్డే కూడా ఈ రోజు అవ్వడం మరింత విశేషం. మరి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే భాస్కర్ గారు డైలీ ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రజాసేవలోనే ఉంటారు. మాకు ఏదైనా అవసరమైన సందర్భాల్లో ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినా, వైద్యపరంగా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా, నిజంగా ఆర్థిక ఇబ్బంది ఉండి వాళ్ళకి ఏదైనా పోలీస్ సమస్యలు కానీ లేకపోతే న్యాయ సలహాలు కానీ అందించడంలో భాస్కర్ గారు ఒక ప్రధాన పాత్ర వహిస్తారు. మరి ఆయన బీ న్యూస్ అధినేత కింద ఈ గత 3 సంవత్సరాలుగా కొత్త వార్తల్ని, కొత్త రకమైన పందా వార్తలకి, అంటే రెగ్యులర్గా కాకుండా కొత్త వార్తలకి, ప్రజా జీవన స్రవంతికి ఉపయోగపడే వార్తల్ని ఆయన ప్రచురిస్తూ చాలా ప్రజాదరణ పొందడం చాలా విశేషం. అంతేకాకుండా సిటీ కేబుల్ ద్వారా కూడా ఆయన ఈ ప్రజాసేవ యొక్క వార్తల్ని పంపించడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇటువంటి మిత్రుడు మాకు చాలామంది మిత్రులు ఉంటారు, ఎంతోమంది మిత్రులు ఉంటారు. కొంతమంది మిత్రులు భక్తిలో ఉంటారు, కొంతమంది మిత్రులు పార్టీల వరకు ఉంటారు, కొంతమంది మిత్రులు ఇంకేదో మాకు వృత్తిలో ఉంటారు. కానీ నిత్యం మా వెన్నంటి ఉండి మాకు ఏదన్నా సహాయం చెయ్యాలన్నా, సహాయం కావాలన్నా, మా ద్వారా ప్రజలకు మేము ఏదైనా అందించాలన్నా ఒక్కోసారి మేము అందించలేని పరిస్థితిలో కూడా మా ఇద్దరికి మధ్యలో మమేకమై వారికి ఎటువంటి సేవ కావాలన్నా సరే, న్యాయ సేవలు కానీ ఇతర సేవలు కానీ మా ద్వారా అందించి మరి ఆయనతో పాటు మాకు కూడా కొంత పుణ్యాన్ని ఆయన మాకు ఇస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. మరి మా యొక్క స్నేహం ఇలా మా కలకాలం ఉండాలి. మాతో వెన్నంటి మరి రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉదయ్ భాస్కర్ గారు కూడా మా ప్రజాసేవకు తోడ్పడటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. భాస్కర్ రావు గారు కూడా మాకు అనేక సలహాలు ఇస్తున్నారు. మేము వెళ్ళే ముందుకి వెళ్ళే చర్యల్లో ఆయన యొక్క సీనియారిటీని మాకు ఉపయోగించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి మేము ఇదే విధంగా ముందుకు కొనసాగిపోవాలని, మా ఫ్రెండ్షిప్ ఇలాగే ముందుకు వెళ్ళాలని, అలాగే మా బీ న్యూస్ అధినేత భాస్కర్ గారి 30వ వార్షికోత్సవాన్ని వచ్చే సంవత్సరం మరింత ఘనంగా వేడుకగా చేసుకోవాలని చెప్పేసి నేను మనసారా దేవుడిని కోరుకుంటున్నాను. జై హింద్. మన గౌరవ కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో మరి మన మిత్ర బృందంలో అయిన భాస్కర్ గారికి వివాహ 29 కంప్లీట్ పూర్తి చేసుకుని 30లో ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయనకి చిరు సన్మానం చేశారు ఇక్కడ. అదేవిధంగా అదే సందర్భంలో వారి శ్రీమతి భవానీ గారికి కూడా బర్త్డే రావటం, మరి ఇక్కడ పండగ వాతావరణం ఏర్పాటు చేశారు ఎవరో కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఒక స్నేహితుడిని లేకపోతే ఒక సాటి మనిషిని ఎలా గౌరవించాలి, ఏ విధంగా చేయాలి అనేది మరి కృష్ణారెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చాలా ఉన్నాయి. నేను పెద్దవాడినైనా వయసులో చాలా విషయాల్లో ఆయన అంత ఓపు కూడా నాకు లేదనుకుంటాను సమాధానం చెప్పే విషయం. ఈ సందర్భంగా మరి ఈ భాస్కర్ గారు మరి చేసే సేవా కార్యక్రమాల్లో మరి కృష్ణారెడ్డి గారి తోడ్పాటుతో మరి అన్నీ చేస్తున్నారు. కాబట్టి వారు ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మరి ఇటువంటి వివాహ వార్షికోత్సవాలు ఇంకా ఎన్నోగా జరుపుకోవాలని, అదేవిధంగా శ్రీమతి భవానీ గారు ఇటువంటి బర్త్డేలు 100 సంవత్సరాలు జరుపుకోవాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా కృష్ణారెడ్డి యాజ్ ఎ బ్రదర్ కన్నా ఎక్కువ ఆయన, ఎందుకంటే ఏది ఆత్మీయుల్లో ఆయన గొప్పతనం అందరికీ తెలియాలంటే ఆయనతో ఉంటే తెలుస్తుంది. ఈరోజు నా బర్త్డే, మా మిస్సెస్ బర్త్డే, నా మ్యారేజ్ డే అని తెలుసుకుని ఈరోజు ఇంత ఏర్పాటు చేసి నేను ఘనంగా సత్కరించడం మర్చిపోలేని విషయం. అలాగే ఆయన వృత్తిలో కూడా ప్రతి ఒక్కరిని కూడా
ఎంతో ఆప్యాయతగా అనురాగంగా పలకరించి వారికి ఏదైనా సమస్య వస్తే కూడా తన సొంత డబ్బులతో ముందు ఆ సమస్యను తీర్చి తర్వాతే ఫీజు కూడా తీసుకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతమంది కూడా ఆయన్ని అభినందించేలాగా చేసుకున్నారు. ఆయన చాలా అదృష్టం ఇది. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఉంటారు. అదే ఈ లాయర్ గారి కోసం చెప్పాలంటే ఎవరన్నా అడిగితే నిన్న కాక మొన్న ఒక అతన్ని అడిగితే ఆ లాయర్ గారు మాకు తెలుసండి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఏదైనా సరే ముందు తను ఫీజు తీసుకోకుండా వాదించి చాలా ఉన్నాయని నాకు నా ఎదుటిగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. ఈరోజు నాకు ఇంత సత్కారం ఇలా చేసిన భార్య నాకు చేసినందుకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు. హిందూ జనశక్తి జిల్లా అధ్యక్షులు బోధ శివభద్రారావు ఘనంగా సత్కరించిన కొత్తూరు దుర్గమ్మ ఆలయ కమిటీ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు శివారు వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షులు బోధా శివభద్రరావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శివభద్రరావు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మహిమగల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ సన్మానం అందుకోవడం నా పూర్వజన్మ సుకృతమని శివభద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరు వెంకన్న, బద్ది సురేష్, దంట కామరాజు, అడప తాతాజీ, మరిసె కృష్ణ, గంప విష్ణు, మహేష్, ఆలయ అర్చకులు సోంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మరి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో నుండి అమ్మ దుర్గమ్మ తల్లి సన్నిధికి వచ్చాను. ఇక్కడ మరి ఈ యొక్క కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు శివగారు, వెంకట శివగారు, అలాగే మోటీ వెంకటరావు గారు, పెద్దలందరూ కూడా మరి అదేవిధంగా నా మిత్రుడు బద్ది సురేష్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వీరందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క గుడి గురించి చెప్పాలంటే ఇంచుమించుగా ఈ అమ్మవారి చరిత్ర ఒక 50 సంవత్సరాల చరిత్రగా ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఈ ప్రాంతం కాబట్టి ఈ గుడి ఎల్లవేళలో ఎప్పుడు ఇలా కలకలాడుతూ ఉంటుంది. భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు, దర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గొప్ప మహిమ ఉన్నదని అందరూ గ్రహిస్తారు. ఉన్నది కూడా ఇక్కడ ఎన్నో నిదర్శనలు జరిగే మరి అమ్మవారు అనుగ్రహం ఎంతో గొప్పదని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి ఈ అమ్మవారు దర్శించి ఆ ప్రసాదం తీసుకొని వెళ్తారు కానీ తప్ప వెళ్ళకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు ఆగి ప్రసాదం తీసుకుంటారు, అమ్మవారి దర్శనం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. ఇటువంటి అమ్మవారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా ఇటువంటి ఈ పెద్దలందరూ ఆహ్వానించడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి హిందూ జనశక్తిలో నన్ను ఒక ఈ జిల్లా అధ్యక్షునిగా నియమించడం, మరి ఈ యొక్క సనాతన ధర్మంలో పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి నేను క్రిస్టియన్ మతం నుంచి వీడి హిందూ ధర్మంలోకి రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో శక్తి ఉంది. ఈ హిందూ ధర్మాన్ని పాటించడం అనేది చాలా గర్వకార విషయం. ఎందుకంటే ఈ ప్రకృతికి అనుసంధానంగా ఉండే ధర్మం ఏదంటే హిందూ ధర్మం. మరి ఎన్నో భావాలతో కూడుకున్న భక్తితో కూడుకున్న ధర్మం మన హిందూ సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని పాటించడం అంటే చాలా అదృష్టం. అందరూ ఇందులో సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని పాటించి, మన సిద్ధాంతాన్ని పాటించి మన ధర్మం ఎంతో గొప్పదో అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. మన ధర్మం కోసం అందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకున్నాం. అదేవిధంగా మన ఆలయ అర్చకులు మరి నాకు శోభే శర్మ గారు మరి నాకు ఆయన ప్రత్యేక పూజ చేశారు, ఆశీర్వదించారు. ధన్యవాదాలు స్వామి. మరి ప్రతి ఒక్కరూ మరి యొక్క ఆలయం దర్శించుకొని అందరూ వెళ్ళే విధంగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. మరి ఈ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలందరూ ఆరోగ్యం అందరూ ఉండాలని చెప్పేసి కోరుకున్నాను. అదేవిధంగా ఇవాళ శ్రావణ శుక్రవారం చాలా మహత్తరమైన రోజు. ఈ రోజుకి రావడం నాకు అదృష్టం. అలాగే అందరూ బాగుండాలని చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, జై హింద్, జై హిందూ జనశక్తి. ఈరోజు జై దుర్గామాతకి జై, జై దుర్గామాతకి జై,
జై దుర్గామాతకి జై. ఈరోజు శ్రావణ మాసం పురస్కరించుకుని ఈరోజు అమ్మవారి ఆలయం వద్ద మన ద్వాదశ శివభద్ర గారు అమ్మవారి ఆలయం ఇచ్చేసి ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుని ఆయనకి ప్రత్యేకంగా మా ఆలయ కమిటీ చైర్మన్ గారు స్వాగతం వల్ల జరిగింది. ఆయన కూడా గుళ్ళో ఉన్న పూజా విధానం చాలా ఆయన సంతోషపడ్డారు. ఇలాగే ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఉన్నత శిఖరాలకు అందించి ఆయన ఒక ప్రతి పని కూడా అంత విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మా తరఫున, మా కమిటీ తరఫున, మా చైర్మన్ గారి తరఫున, అమ్మవారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై దుర్గా, జై జై దుర్గా. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని పలు ప్రముఖ హిందూ దేవాలయాల్లో శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం వద్ద గల శ్రీ నవదుర్గ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ ధర్మకర్త మాతశ్రీ కనక విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రావణ వరలక్ష్మి వ్రత పూజలు శుక్రవారం నుంచి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క పూజలో భాగంగా అమ్మవారికి పల్లకిలో కోలాటంతో ఊరేగించారు. ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో మహిళలు కుటుంబ సమేతంగా చేరుకొని వ్రత పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయం నందు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కనక విజయలక్ష్మి భక్తులు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పూజలన్నీ కూడా సాక్షాత్ అమ్మవారి ఇక్కడ దర్శించుకుంటూ చేస్తున్న పూజలండి. కాబట్టి ఈ గొప్ప అవకాశంలో పాల్గొనడం కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఇక్కడ దుర్గమ్మ గారు సేవ చేస్తూ మరి భక్తులందరికీ ఒక దారి చూపించి ఎంతో ఉపయోగపడుతుంది అమ్మ. మరి అమ్మ ఆశీస్సులు ఉంటే మరి ఎన్నో అద్భుతాలు జరిగి అమ్మ ఆశీస్సులతో ఎంతో మంది అమెరికా వెళ్తా కానీ ఉద్యోగాలతో కానీ ఎన్నో జరిగినాయి నాకు తెలిసింది. మరి ఇంకా అమ్మ ఇంకో 30 సంవత్సరాలు బ్రతికి అందరికీ ఆశీస్సులు ఇచ్చి ఎంతో మంది అభివృద్ధిలో తీసుకొచ్చి ఎంతో మందికి సహకారం చేద్దాం అమ్మకి నా ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే దుర్గా మల్లేశ్వర గుడి అంటే ఇదంతా కూడా గోతులు అమ్మ వచ్చి ఇదంతా చేసి ఇంత వైభవంగా చేసిందంటే అమ్మకి ధన్యవాదాలు, నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నుంచి ఇక్కడికి వచ్చాను బాబు. పెద్దాపురాన్ని 4 కుంభాభిషేకాలు జరిగి పెద్దాపురాన్ని ఉంటుండగా కన్యల చేత 1100 మంది కన్యల చేత 4 కుంభాభిషేకాలు చేయించుకుంది అమ్మవారు. ఈ గోతులతోని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయమని అమ్మే సెలవిచ్చారు. సెలవిస్తే ఈ తాడి ప్రమాదం గోతులు తప్పెట్టి 88లో కొన్నాను. ఇది 88లో కొని ఇంతవరకు తీసుకొచ్చింది అమ్మ కరుణా కటాక్షం అండి. ఈ బిడ్డలందరూ సహకారంతోనే, భక్తుల సహకారంతోనే ఈ అమ్మ దైవాలను జరిగింది కార్యక్రమం. ఇలా 56 సంవత్సరాలు బట్టి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను నేను. 56 సంవత్సరాలు బట్టి కూడా క్రమం తప్పకుండా ముగ్గురితో మొదలు పెట్టానండి. ఇప్పుడు వేల సంఖ్య మీద ముత్తైదులకు నేను వాయిని ఇచ్చి ఇంటి వంటంతో భోజనం పెట్టి రాళ్ళు తగిలితే చీర కూడా సమర్పిస్తాను అమ్మ. ఇలాగా క్రమం తప్పకుండా ఏ సంవత్సరం కూడా మానలేదు. నేను 56 సంవత్సరాలు బట్టి అలా చేసుకొస్తానే ఉన్నాను కార్యక్రమం. కొంచెం ఓపిక తగ్గించేసాను. ఇంకా జనం ఇంకా ఎక్కువగా ఉండేవారు. మీరు చెప్పండి. 1988లో అమ్మ పెద్దాపురం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అమ్మ నిలిపి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం, దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా నడుపుతున్నారు. ఇవి చాలా ఎవ్వరూ నడపనివి కూడా. మరి ఇప్పుడు ఎప్పటి నుంచో ఆవిడ భోజనాలు కార్యక్రమాలు ఈ ఎంతో వైభవంగా ఈ అందరి సహకారంతో దివ్యమానంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అమ్మ ఆశీస్సులు ఇక్కడ చాలా బలమైన కార్యక్రమాలు. ఇక్కడ చాలా మంది లక్షల మంది వస్తారు భక్తులు. వాళ్ళందరి కోరికలు నెరవేరుస్తుంది అమ్మ. ఇలా దినదిన అభివృద్ధి చెందాలని, మీ అందరి అమ్మ ఆశీర్వాదాలు తీసుకోవాలని, అమ్మ కృప కలగాలని కోరుకుంటున్నాం. జై భవాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.